అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బుదగవి గ్రామంలో అయితే మంత్రి పయ్యావుల కేశవ్ అయితే రోజు పలు కార్యక్రమాల్లో అయితే పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్ధిదారులకు స్వయంగా అందజేసిన మంత్రి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. తరువాత గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న విద్యార్థులే పెద్ద స్థానాలకు ఎదిగిన ఉదాహరణలు అని ఎంతో ఉన్నాయని కూడా తెలిపారు. చదువుల పట్ల అయితే ఆసక్తి పెంచుకొని ముందుకు సాగాలని సూచించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం రెండు సమతూకంలో ముందుకు తీసుకుపోవడానికి పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంది. రాష్ట్రం ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతిరోజు దినదినగండంగా సాగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులని మంజూరు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే ఒకవైపు అమరావతి, పోలవరంతో పాటు ఇక రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి దృష్టి రాయలసీమలో ప్రాజెక్టుల మీద, రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం మీద, వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం మీద దృష్టి కేంద్రీకరించారు. సాధ్యమైనంత నిధులను సమీకరించుకుని అవసరమైన మేరకు కేంద్ర సహాయాన్ని తీసుకుని ఎంతో కాలంగా ప్రజలకు ఎదురుచూపులతో మిగిలిపోయినటువంటి ఈ ప్రాజెక్టులను ఏ రకంగా పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించడం జరుగుతూ ఉంది. 5 ఏళ్లలో రాయలసీమ ప్రాజెక్టుల్లో ఒక గంపు మన్ను తీయలేదు, ఒక మీటర్ కాలువను కూడా తవ్వలేదు. అంద్రేనీవ కావచ్చు, గాలేరు నగరి కావచ్చు, కొట్టుకుపోయినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, శ్రీశైలం దెబ్బతిన్నటువంటి ప్రాజెక్టు కావచ్చు, రిపేర్లు కానీ ఏ ఒక్కటి కూడా చేసినటువంటి గత ప్రభుత్వానికి భిన్నంగా రాయలసీమలో మళ్ళీ ఈ ప్రాజెక్టులని పరుగులు పెట్టించే దిశగా ముందుకు పోవడం జరుగుతుంది.